సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మనము ఇక్కడ రాష్ట్రంలో అంటే మన జిల్లాలో ఇసుక లభ్యత సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది మీ అందరి ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో డీసిల్టేషన్కి సంబంధించి మనకి ఇక్కడ బోడుకుంటపల్లిలో 3 పాయింట్స్ని మనము ఇప్పటివరకు రెడీ చేసి పెట్టుకున్నాము. సో బోడుగుంటపల్లి 1, 2, 3 3 పాయింట్లు కూడా తీసుకున్నాము. ఈ 3 పాయింట్లో కలిపి మనకు 5,15,700 మెట్రిక్ టన్నుల ఇసుక మనకు అవైలబిలిటీలో ఉంది. ఇసుకకు సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. నిన్నటి రోజున దాదాపు 12,88,000 రూపాయలు సిటిఈ కూడా ఎక్స్కవేషన్ సంబంధించింది కూడా మనము పేమెంట్ చేయడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఈ 2 డేస్లో కూడా కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు జిల్లాలో రాజంపేట మండలంలోనే మనకు 5,15,700 మెట్రిక్ టన్నుల ఇసుక మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇసుక అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ప్రజలకి. ఇసుకకు సంబంధించి ₹1 కూడా ప్రభుత్వానికి ఆదాయం దీంట్లో ఉండదు. ఏ ₹1 కూడా మన ప్రభుత్వానికి కట్టేది లేదు ప్రజల నుంచి. సో కాకపోతే మనకు మాన్యువల్గా మాత్రమే ఇసుకను తోడాల్సి ఉంటుంది ఈ డీసిల్టేషన్లో. సో ఆ ఇసుకను తోడేటప్పుడు దాదాపు అక్కడ మనుషులు ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు కూలీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక ట్రాక్టర్కి దాదాపు ₹500, అంటే ఒక టన్నుకు చూసుకుంటే ఒక ₹120 వరకు మనకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అంటే అది ఎవరు చేసినా, ఈవెన్ సిటిజన్ పోయి సొంతంగా చేసుకున్నా కూడా ఆ విధంగా చేసినప్పుడు అదే ఖర్చు అవుతుంది. కాబట్టి అదొక ₹120. తర్వాత దాన్ని తీసుకొచ్చి స్టాక్ పాయింట్లో పెట్టి అక్కడి నుంచి లోడింగ్ చేస్తూ ఉంటారు. అది కొంత అమౌంట్ పడుతుంది. సో దాంతోపాటు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి అండ్ జిఎస్టీ, స్టాట్యుటరీ లేవీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్టాట్యుటరీగా ఉన్నాయి మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి దీంట్లో ₹1 కూడా మనకు ఆదాయం ఉండదు. ఇక అటుపై నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ట్రాన్స్పోర్టర్స్ని పిలిపించేసి మనకు డిప్యూటీ సీఎం గారి మీటింగ్ ఉంది. మీటింగ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఫైనలైజ్ చేస్తాము. సో తద్వారా ప్రజలకు ఎక్కడా కూడా ₹1 వేరే వ్యక్తికి మధ్యవర్తులకు ఇవ్వడం లాంటివి ఏమీ లేకుండా చూసుకుంటాము. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే డీసిల్టేషన్ పాయింట్ ఓపెన్ చేసి స్టాక్ పాయింట్ పెడతామో, సో ప్రజలు తెలియక ఏం చేస్తారు, డైరెక్ట్ లారీనో వెహికల్నో తీసుకొని వెళ్ళి మాకు ఇసుక ఇవ్వండి అనేది అలా అడగడం వల్ల ఏమవుతుందంటే లైన్ క్యూ ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఎవరు ముందొచ్చారు, ఎవరు ఏమీ అర్థం కాకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా తొలగించడానికి ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్పిందంటే, ఏ ఒక్కరు కూడా డైరెక్ట్ వెహికల్ పట్టుకొని అక్కడికి వెళ్ళడానికి లేదు. సో దానికంటే ముందు ఏం చేస్తామంటే ఆ దగ్గరలో ఆ శాండ్ స్టాక్ పాయింట్ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోనే మేము బుకింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ఎవరికైతే బుకింగ్ కావాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైతే త్రవ్వడానికి కాస్ట్ కానీ, ఈ స్టాట్యుటరీ పేమెంట్ ఆఫ్ డిఎంఎఫ్ ఇవన్నీ పే చేసుకొని అక్కడ మాకు ఇన్ని టన్నులు కావాలని వాళ్ళు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడే మేము ఏం చేస్తామంటే వాళ్ళ వెహికల్ అలాట్మెంట్ ఇస్తాము. ఏ టైంకి వెహికల్ స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ స్లిప్ వాళ్ళకి ఇస్తాం. సో ఆ స్లిప్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పోలీస్ ఆధ్వర్యంలో ఒక చెక్ పోస్ట్ పెట్టేసి, పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ పెట్టి ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టాక్ పాయింట్ పోయే వెహికల్స్ కేవలం ఇలా బుక్ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. అదర్ దాన్ దట్ వెహికల్స్ లోపలికి తీసుకెళ్ళడం జరగదు. సో ఈ విధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడకుండా మినిమం కాస్ట్లోనే వాళ్ళకి శాండ్ అందించే విధంగా ఏర్పాటు చేస్తాం. శాండ్ ఉచితంగా ఇస్తున్నాం. కాకపోతే శాండ్ తవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మనకు సిటిజన్ భరించాల్సి ఉంటుంది. అది మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో మన దగ్గర వచ్చేసి ఈ బోడుకుంటపల్లి వచ్చేసి మనకు దాదాపు వీక్ డేస్ నుంచి ఇప్పుడు మనకున్న పెండింగ్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ స్టాట్యుటరీ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేసాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి ఒకటి ఉంది. అది అవుతూనే ట్రాన్స్పోర్టర్స్ని అండ్ ఏజెన్సీ ఫర్ మాన్యువల్ ఎక్స్కవేషన్కి కూడా ఫైనలైజ్ చేస్తాము. ఈ 2 ఫైనలైజ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, చెక్ పోస్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మ్యాక్సిమం 7 రోజుల వరకు పూర్తి చేస్తాము. పూర్తి చేసిన తర్వాత మన జిల్లా ప్రజలు ఎవరికి కావాలన్నా, గవర్నమెంట్ వర్క్స్ అన్నా ఎవరైనా సరే
వాళ్ళు అక్కడ సచివాలయం ద్వారా బుక్ చేసుకొని అక్కడి నుంచి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా వాళ్ళకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.